సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు ఎన్ని రోజులు నిర్వహిస్తారు? ఫిబ్రవరిలోనే ఎన్నికలని చెప్పారు. ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హైకోర్టు. కులగన్న పూర్తవలేదని సర్కార్ సమాధానం. ఈసీ వాదనలు విన్న హైకోర్టు. ఇక తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నిర్వహణపై పిటిషన్ తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. 6 నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కేసు తాజాగా మళ్లీ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాదులు తమ వాదనలు కోర్టుకు వినిపించారు. ఎన్ని రోజుల్లో ప్రభుత్వ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు పిటిషనర్లు ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదంటూ న్యాయస్థానం నిలదీసింది. వాస్తవమే, ప్రజలు అడిగితే మీరు పట్టించుకోవట్లేగా, ప్రతిపక్షాలు అడిగితే మీరు పట్టించుకోవట్లేగా, జర్నలిస్టులు అడిగితే మీరు పట్టించుకోవట్లేదుగా. మరి న్యాయస్థానాలు కూడా అడుగుతున్నాయి, న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం మీద సీరియస్ అవుతున్నాయి. ఫిబ్రవరి టు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంటే ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. అర్థమవుతుందా మీకు? 1.5 years అవుతుంది. సర్పంచ్ల పదవి కాలం మూసి గ్రామాలు ఎంత కుంటుపడుతున్నాయి, ఎంత వెనకబడుతున్నాయి. ఇంకా కాలయాపన. మీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పోయేంత వరకు కాలయాపన. ప్రజల నుంచి మీకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చేంత వరకు కాలయాపన. ప్రజల్లో మీకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేంత వరకు కాలయాపన. మీరు చేసుకునే సర్వేల్లో మీరు ఎన్నికలకు పోతే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేంత వరకు మీరు కాలయాపన. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కాలయాపన ఎందుకు జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నెగిటివ్ ఉంది గ్రౌండ్లో. పాజిటివ్ తీసుకురావాలి. ఈ పాజిటివ్నెస్ ఎట్లా తీసుకురావాలి? రైతు భరోసా విజయోత్సవాలు జరపాలి. ఇంకేం జరపాలి? బీసీ కులగణకు సంబంధించిన భారీ బహిరంగ సభ పెట్టాలి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బహిరంగ సభలు పెట్టాలి. 200 యూనిట్ల కరెంటు గురించి చెప్పాలి. 500 గ్యాస్ సిలిండర్ గురించి చెప్పాలి. ఇందిరమ్మ ఇండ్ల గురించి చెప్పాలి. రాజు యువ వికాస్ ఇచ్చినామని ప్రచారం చేసుకోవాలి. రేషన్ కార్డు ఇచ్చినాము, సన్నబియ్యం పంచినామని చెప్పుకోవాలి. ఇవన్నీ మీరు గ్రౌండ్లోకి తీసుకుపోయినాక జనాలకు బాగా మైండ్లో ఎక్కించిన తర్వాత సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి. సైకాలజికల్గా మీ ట్రాప్లోకి తెచ్చుకోవాలి ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ట్రాప్లోకి తెచ్చుకున్నాక అబ్బా వీళ్ళు పడ్డర్రా ఇక మా బుట్టలు అన్నాక అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలి, ఇక సీట్లు కొట్టాలి. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఎన్నికలకు పోతే నాయకులు ఉరికిచ్చి కొడతారు. ఎందుకు కొడతారు? రేషన్ కార్డులు పూర్తి స్థాయిలో ఇయ్యలే, ఇందిరామిన్లు పూర్తి స్థాయిలో పంచలే, రాజు వికాస్ ఎటుపోయిందో తెలియదు, తులం బంగారం ఎటుపోయిందో తెలియదు, 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో తెలియదు. ప్రజల నుంచి వ్యతిరేకత. 2 సార్లు రైతు భరోసా ఎగ్గొడితిరి వానాకాలానికి సంబంధించింది. మొన్న ఎండాకాలం 4 ఎకరాలకు ఇస్తారు. రుణమాఫీ 90% కంప్లీట్ అయ్యి ఇంకో 10% మరొకరు మిగిలిపోయా. మరి ఈ టైంలో ప్రజాప్రతినిధులు గ్రామాలకు పోతే ఏం చేస్తారు? గ్రామాలకు పోతే వాళ్ళ మీద విరుచుకుపడతారు. సారు ఎక్కడ పోయా మా రేషన్ కార్డులు, సారు ఎక్కడ పోయా మా రైతు భరోసా, సారు ఎక్కడ పోయా మా రుణమాఫీ అని చెప్పి, ఇందిరామ్మ ఇల్లు ఎందుకు ఇవ్వకపోతే అందరికీ అని చెప్పేసి. అందుకే కాంగ్రెస్ పార్టీ కొంత ఆలస్యం చేస్తుంది అనేది ప్రతిపక్షాల మాట. రైట్. ఈనాడులో చూస్తే ఖతార్, ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు. ఆ దేశంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. ఇక పేలులతో దద్దరిల్లిన దోహా.